హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ ఇన్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 6th వీక్ బర్నీ ఎలిమినేట్ అయిపోయారు. బర్నీ ఎలిమినేట్ అయ్యేసరికి హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అలాగే బర్నీ కూడా షాక్ అయ్యాడు, ఎందుకంటే విన్నర్ అవుతాడు అనుకున్నాడు, కానీ ఎలిమినేట్ అనేసరికి ఎవరికైనా షాక్గానే ఉంటుంది కదా. బర్నీ ఎలిమినేషన్కి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? దివ్య ఎప్పుడైతే వచ్చి విన్నింగ్ రేస్లో ఫస్ట్ పొజిషన్ పెట్టిందో అప్పటి నుంచి బర్నీ గేమ్ డౌన్ అవుతూ వచ్చింది. దివ్య రాకముందు బర్నీ అండ్ తనుజ ఇద్దరు బాండింగ్ బాగానే ఉండేది, అప్పుడు ఎవరికి నెగిటివ్ అనిపించలేదు. ఎప్పుడైతే దివ్య వచ్చిందో ఫస్ట్ పొజిషన్లో పెట్టిన తర్వాత నుంచి అందరితో పాజిటివ్గా ఉండాలన్నట్టు మాట్లాడుతున్నాడు, ఏదైనా ఓపెన్గా చెప్పట్లేదు. ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఓపెన్గా చెప్తే అందరికీ నచ్చిద్ది ఆడియన్స్కి. లేదు నేను పాజిటివ్గా ఉండాలంటే నేను కామ్గా ఉండాలి అనుకుంటే ఆడియన్స్కి నచ్చదు. బయట ట్రోల్స్ కూడా బాగానే అవుతున్నాయి. బర్నీ నాన్న, బర్నీ కుటుంబం, బర్నీ కూతుళ్ళు, ఇలా చాలా ట్రోల్సే వస్తూనే ఉన్నాయి. అక్కడ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా బాండింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అందరితో పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను. ఏదైనా రాంగ్ అంటే రాంగ్ అని చెప్తే ఆడియన్స్కి నచ్చుతుంది. లేదు నేను పాజిటివ్గా ఉండాలంటే నేను అక్కడ రాంగ్ అని చెప్పకూడదు అనుకుంటే ఎలా కుదురుతుంది? అందువల్లే మెయిన్ ఆడియన్స్ దృష్టిలో బర్నీ గ్రాఫ్ తగ్గిపోయింది. అలాగే లాస్ట్ వీక్ నామినేషన్స్లో బర్నీ సంజనాతో మాట్లాడే విధానం అస్సలు కరెక్ట్గానే లేదు. ప్రతి లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉంటారు కదా. నామినేషన్లో సంజనాకి అంత రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే అనిపించట్లేదు. గట్టిగా మాట్లాడుతున్నారు. అక్కడ అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, మామూలుగా కూడా మాట్లాడచ్చు, కానీ ఓవర్ రియాక్ట్ అయినట్టు అనిపిస్తుంది అక్కడ. ఇవన్నీ కారణాల వల్లే బర్నీ ఎలిమినేషన్కి మెయిన్ రీజన్స్.